అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి ఆయుష్మాన్ భవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య మనందరము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో యాంగ్జైటీ, స్ట్రెస్ మరియు తలనొప్పి సమస్య. వీటన్నిటికీ ప్రధాన కారణాలేంటి, ఆయుర్వేదిక్లో ఎలాంటి చికిత్సా విధానాలు ఉంటాయి, వీటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఖ్యాతన్ ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు మరియు ఆక్యుపెంచర్ న్యాచురల్ సైన్సెస్ నిపుణులు డాక్టర్ దిలీప్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఫస్ట్ యాంగ్జైటీ అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, వీటికి కారణాలు ఏంటి? అయితే చూడండి, యాంగ్జైటీ అనేది ఒకలాంటి ఆందోళన. ఇది ఒక ఇండైజెషన్ వల్ల వస్తుంది అనేది చాలామందికి తెలియదు. ఒక ఇండైజెషన్ వల్ల అంటే రూట్ కాస్లో ఏమవుతుందంటే లంగ్స్ ప్లస్ లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల యాంగ్జైటీ అనేది వస్తుంది. చాలామందికి తెలియదు, నా లంగ్స్ బాగానే ఉన్నాయి, నా లివర్ బాగానే ఉంది, కానీ నాకు కంగారుగా ఉంటుంది, భయంగా ఉంటుంది, ప్లస్ ఆందోళన అనేది పెరిగిపోతుంటుంది. వీళ్ళకు ఏ ఒక్క సౌండ్ విన్నా వీళ్ళకు కుదరదు అనమాట. ఎక్కువ లైట్ చూసినా వీళ్ళకు ఒకలాంటి కోపం, చిరాకు వస్తుంటుంది. అంటే ఒక మాట అంటే ఏడ్ చేస్తారు. యాంగ్జైటీ ఉండే వాళ్ళని బాగా వాళ్ళ హ్యాబిట్స్, గుణగణాలు చూస్తే రూట్ కాస్లో లంగ్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల, లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది. అయితే దీనికి మెయిన్ వచ్చేసి దీనికి యాంగ్జైటీకి ఇప్పుడున్న మోడర్న్ సిస్టంలో కంప్లీట్గా అసలు మెడిసిన్స్ అనేటివి లేవు. కంప్లీట్గా డిప్రెషన్కి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు. అంటే స్లీపింగ్ మూడ్లో బాడీని కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేదానికి మాత్రమే చూస్తారు. కానీ రెస్ట్ ఇచ్చినంత మాత్రాన ఇంటర్నల్ ఆర్గాన్స్ మాత్రం మారవు. ఎప్పుడైతే రూట్ కాస్ మారుతుందో యాంగ్జైటీకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి యాంగ్జైటీ అనేది మనకు ఇంటర్నల్ ఒక లంగ్స్ ప్లస్ ఒక లివర్ వల్ల వచ్చేది. కాబట్టి ఇండైజెషన్, మన ఫుడ్ ప్రాపర్గా డైజెషన్, ఫుడ్ కనుక మనం తిన్న ఫుడ్ కనుక డైజెషన్ అయింది అంటే ఎలాంటి యాంగ్జైటీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు గుండె దడలాగా ఉంటుంది, అంటే ఈ పానిక్ అటాక్స్ వల్ల కూడా, ఈ పానిక్ అటాక్స్ కూడా దాని వల్లే వస్తుంది అని అంటున్నారు. అవును. సో మరి దీనికి రూట్ కాస్ ఎక్కడి నుంచి అండి? అదే అండి, ఇప్పుడు మీరు గుండె దడ అన్నారు. ఇప్పుడు చూడండి, లంగ్స్ ఏరియా ఇదంతా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లంగ్స్ ఏరియా ఉంది. ఈ లంగ్స్ ఏరియాని ఒక లెఫ్ట్ భాగంలో కొంచెం గుండె భాగం ఉంటుంది. ఇక్కడ పీడనం అనేది, లంగ్స్లో పీడనం, గాలి ఎక్కువ అవ్వడం వల్ల గుండెకు దడ వస్తుంది. అది కంప్లీట్గా హార్ట్కి సంబంధించిన కాదు, హార్ట్కి గాలి ఎక్కువ అవుతుంది, అప్పుడు దడ అనేది వస్తుంది. కాబట్టి లంగ్స్ మంచిగా పెట్టుకున్నామంటే, లంగ్స్ ఒకటి క్లియర్గా ఉంది అంటే దడ అనేది కూడా రాదు. చాలామంది ఏం చేస్తారంటే గుండె దడ వచ్చిందని చెప్పేసి సిటీ స్కాన్ అంటే 2D ఈకో, ఈసీజీ తీయించుకుంటారు. అన్నీ చూస్తే నార్మల్ ఉంటుంది, కానీ దడ మాత్రం ఉంటుంది. అయితే ఇది హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనుకుని చాలా మంది కంగారు పడుతుంటారు. కాబట్టి యాంగ్జైటీ ఉండే వాళ్ళకు గుండె దడ వచ్చే సిమ్టమ్ అనేది లంగ్స్ వల్ల వచ్చేది. అంటే ఊపిరితిత్తుల్లో అక్కడే గాలి పీడనం ఎక్కువ అవడం వల్ల గుండె అనేది దడ వస్తుంది. కాబట్టి ఇది గుండె సమస్య కాదు అనేది గుర్తించాలి. చాలామంది కంగారు పడి నైట్లో కొంతమందికి ఎక్కువ గాలి వచ్చింది అనుకోండి, ఆ గాలి ఇంటర్నల్గా ఎక్కువ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కంగారు పడేసి దడ వచ్చినట్టు వచ్చేసి నైటే పరిగెడుతుంటారు హాస్పిటల్స్కి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది గ్యాస్ట్రిక్ వల్ల వచ్చిందండి, ఒక గ్యాస్ ఇంజెక్షన్, ఒక గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల కొద్దిగా ఒక 15-20 నిమిషాల్లో తగ్గుతుంది అనమాట. అంటే మనకు అర్థమయ్యేది ఏంది, రూట్ కాస్ ఇక్కడ మనకు మైండ్కి, బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువైనా సరే యాంగ్జైటీ ప్రాబ్లమే. ఆక్సిజన్ లెవెల్ తగ్గినా సరే అది యాంగ్జైటీ ప్రాబ్లమే. కాబట్టి రూట్ కాస్లో డైజెషన్ వల్ల వచ్చేది. మనం ప్రాపర్గా తిన్నది డైజెషన్ అయింది అనుకోండి, అసలు గ్యాస్ ఫామ్ కూడా కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మనం చిన్న విషయం తీసుకుంటాం, కానీ అది యాంగ్జైటీకి కానీ గుండె దడకు కానీ కారణమవుతుంది. కాబట్టి రూట్ కాస్లో డైజెషన్ సిస్టమ్ బాగుంటే ఖచ్చితంగా గుండె దడ కానివ్వండి, యాంగ్జైటీ కూడా తగ్గించుకునే రూట్ కాస్ చాలా ఉందన్నమాట. కాబట్టి యాంగ్జైటీకి మూల కారణం వచ్చేసి ఖచ్చితంగా లంగ్స్, లివర్ అని చెప్పాలి. ఓకే, మరి జీర్ణ వ్యవస్థకు ఇది ఎలా తోడ్పడుతుంది, అంటే దీనిపైన ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది సార్? అంతే కదా, ఇప్పుడు లివర్ ఏం పని చేస్తుంది, ఇంటర్నల్గా డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి, డైజెషన్ ఎంజైమ్స్ని రిలీజ్ చేయాలి. అక్కడ డైజెషన్ సిస్టమ్ మన తిన్న ఫుడ్లో బాగా గుర్తుపెట్టుకుని, యాంగ్జైటీ ఉండే వాళ్ళకు ప్రధానంగా మూడు టేస్టులు ఎక్కువ తింటారు వీళ్ళు. ఒకటి పులుపు. పులుపు ఎక్కువ తినడం వల్ల లివర్ అనేది సరిగ్గా పనిచేయదు, వాటి పనితనాన్ని కోల్పోతుంది. పులుపు తినడం వల్ల ఏమవుతుందంటే గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వవు. కాబట్టి అక్కడ లివరు, గాల్ బ్లాడర్ రెండు దెబ్బతింటాయి. దీనివల్ల ఏమవుతుందంటే తిన్న ఫుడ్లో మనము పులుపు ఉండడం వల్ల యాసిడ్స్ ఫామ్ అయ్యి గుండెకు అంటే లంగ్స్కి రివర్స్ అవుతుంది అనమాట. లంగ్స్ మీద ఎక్కువ తీసుకుంటుంది, లంగ్స్ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి అక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే డేపులు రావడం, ఆవులింతలు రావడం, ఇలాంటివన్నీ రావడం జరుగుతుంది. అదే రూట్ కాస్లో వీళ్ళకు ఏ టేస్ట్ ఎక్కువ తింటారంటే ఒకటి పులుపు, రెండవది వచ్చేసి
మసాలా కానివ్వండి, లేదంటే ఎక్కువ నాన్ వెజ్ కానివ్వండి. బాగా అబ్జర్వ్ చేస్తే ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళమో మసాలా తినాలనిపిస్తుంది, లేదంటే నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, మసాలా ఎక్కువ తినాలనిపిస్తుంది. రెండవది ఆపోజిట్గా ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళకైతేనేమో కర్డ్ రైస్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ తినాలనిపిస్తుంది వీళ్ళకి. ఓకే. ఈ రెండు కూడా డేంజర్ అండి. ఇక్కడ యాంగ్జైటీ ఉండే వాళ్ళకు ఖచ్చితంగా చెప్తున్నాను, మసాలా ఫుడ్ లేదండి, మిల్క్ ప్రోడక్ట్స్ పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి మంచివని మనం అనుకుంటాం, కానీ అది లంగ్స్ యాంగ్జైటీ ఉండే వాళ్ళకు కానివ్వండి, లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు మిల్క్ ప్రోడక్ట్స్ పడవు. నేచర్ యొక్క గుణం ఇది. కాబట్టి మిల్క్ ప్రోడక్ట్స్ మానేయాల్సి వస్తుంది, ప్లస్ మసాలా నాన్ వెజ్ మానేయాల్సి వస్తుంది, ప్లస్ చింతపండు మానేయాలి. ఈ 3 డైట్లో కానీ మనం పథ్యంగా చేయగలిగితే, ఒక 3 months చేయగలిగితే ఎలాంటి మెడిసిన్స్ లేకుండా కూడా మనం యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే. అంటే ప్రోటీన్ కూడా అవసరం ఉంటుంది అంటారు. అయితే మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి, పన్నీర్ లాంటివి కూడా తీసుకోవాలి అంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటారు? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మన జీర్ణశక్తి, మన జీర్ణ వ్యవస్థ బాగున్నప్పుడే కదా మనం పన్నీర్ అవన్నీ తినాలి. పన్నీర్, ఇంకోటి చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి, పన్నీర్ అనేది ఫుడ్డే కాదు. 30 ఏళ్ల కింద పన్నీర్ అన్న పదం మీరు విన్నారా ఎక్కడన్నా? లేదా. మరి ఇప్పుడు ఎందుకు వింటున్నారు కొత్తగా? మిల్క్ ప్రొడక్ట్స్లో మిల్క్ ప్రోడక్ట్స్లో అంటే ఆవు పాలు గురించి చెప్పాలంటే చాలా అద్భుతంగా చెప్పొచ్చు. ఒక్క ఆవు పాలలో పంచభూతాలు ఉంటాయండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరికి తెలియదు, ఈరోజు చెప్తున్నాను. ఒక్క పాలలో పంచభూతాలు ఉంటాయి. పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి. అంటే లాస్ట్కు అగ్నితత్వం రావాలి. ఒక్క పాలు తాగి ఈ 5 రకాలుగా మనం జీర్ణించుకోగలిగితే లాస్ట్కి జఠరాగ్ని యాక్టివేట్ అయ్యి సాధనకు ఉపయోగపడుతుంది. ఎవరండి పాలు తాగాలి? కాల్షియం ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇంకేదో విటమిన్ అంటే ప్రోటీన్ కావాలన్న వాళ్ళు పాలు తాగకూడదు. సాధన చేసేవాళ్ళు పాలు తాగాలి. ఉపవాసాలు ఉండి పాలు మీద మాత్రమే ఉండి వాళ్ళు మాత్రమే పాలు తాగి 5 రకాలుగా జీర్ణించుకొని జఠరాగ్నిని ఉత్పత్తి చేసుకొని ఆ జఠరాగ్ని నుంచి స్పైనల్ కార్డ్ని అన్ని చక్రాలని యాక్టివేట్ చేసుకొని సాధనకు ఉపయోగపడేది పాలు తాగాలి. సాధన చేసేవాళ్ళు పాలు తాగాలి. ఓకే. ఎవరు పడితే వాళ్ళు పాలు తాగేదానికి లేదండి. ఒకప్పుడు సాధన చేసేవాళ్ళు ఎక్కువ కాబట్టి పాలకు అంత విలువిచ్చారు. అంటే ఆవుకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? ఆవుకున్న వైబ్రేషన్ ఏంది, ఆవుకున్న హోరా ఎంత ఉంటుంది? మానవునికన్నా ఎక్కువ ఉంటుంది. 3 దేవతలు ఉంటారు దానిలో. 3 దేవతలు ఉన్న ఒక ఆవు పాలలో పంచభూతాలు ఉంటాయండి. ఈ పంచభూతాలని జీర్ణించుకోగలిగితే ఎలాంటి ఫుడ్ అవసరం లేదు. సాధన చేసే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినేది కాదు. వాళ్ళు సాధన చేసే ప్లేస్కి ఆవులు మాత్రమే ఆ వైబ్రేషన్ని లాగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పాలు ఇచ్చేది. ఆ పాలు తాగి వాళ్ళు సాధన మాత్రమే చేసేది. కాల్షియంకు బోన్స్ బాగాలేకపోతే తినడము, పిల్లలకు కాల్షియం వస్తుందని పాలు తాపడం, ఇవన్నీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అండి. ఓకే. దట్టు ఇప్పుడు ఒకవేళ ఆవు పాలు అంటే ఓకే కానివ్వండి, ఇప్పుడున్న సొసైటీలో పాల గురించి మాట్లాడితే నేను అసలు టాపిక్ ఫస్ట్ పాలు ఆపేస్తాను. నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఫస్ట్ పాలు ఆపేస్తాను. నేను మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ ఆపేయాలి. అలా ఉన్నప్పుడే నేను ట్రీట్మెంట్ చేయగలుగుతాను, లేదంటే చేయలేను. అయితే జీర్ణ వ్యవస్థకి ఇది కొంత ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది కాబట్టి. కొంత కాదండి, బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న పిల్లలకు ఒకవేళ 10 సంవత్సరాల ఆడపిల్లలు కానీ ఒకవేళ పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, పన్నీర్ ఇలాంటివి తినబెడితే ఖచ్చితంగా 10-11 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతారు. సార్, వాతం అంటూ ఉంటారు కదా, పాలు తాగితే అంటే చిక్కటి పాలు తాగడం వల్ల వాతం, ఇది ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమే అంటారా? అంతే కదండి. మరి అంటే జీర్ణ వ్యవస్థ ఎక్కడైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో అదంతా వాతం కిందికే వస్తుంది. అదంటే వాతం అంటే ఏంటి? ఫ్యాట్ డిపాజిట్ చేసుకుంటుంది. లివర్ అనేది పని చేయకుండా అయిపోయేసరికి బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. మనం అనుకుంటాం పాలు తాగి హెల్తీగా ఉండే వాళ్ళు ఎవరు లేదండి, ఎవరు ఉంటారు? ఖచ్చితంగా సైనస్ ప్రాబ్లం ఉంటుంది. చూడండి ఒకసారి, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. వీళ్ళు పాలు తాగే వాళ్ళకు దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళు, ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళకు భయం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఇంటర్నల్గా కొన్ని సిమ్టమ్స్కి కొన్ని మనం తీసుకునే ఫుడ్ టేస్ట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి ఆయుర్వేదంలో ప్రతిదానికి పథ్యం పెట్టి చెప్తాం మనం. కాబట్టి పథ్యం అనేది, సత్యం అనేది పాతకాలంలో మా ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. అంటే ఎలాంటి రోగంనైనా సరే ఫుడ్ నుంచే వస్తుంది, ఎలాంటి రోగమైనా సరే ఫుడ్ కంట్రోల్ ద్వారా మాత్రమే తగ్గుతుంది అనేది మనకు అవగాహన రావాలి. వచ్చిన రోజు మనకి ఎలాంటి డిసీజ్, ఇలాంటి యాంగ్జైటీలు, కంగారు కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఎంత ఇబ్బంది ఉన్నా సరే చాలా డైట్ ద్వారా మాత్రమే ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే జీర్ణ వ్యవస్థ వల్ల ఈ యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల కూడా తలనొప్పి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయా సార్? అంటే ఈ జీర్ణక్రియ ఎంతవరకు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది తలనొప్పి పైన? 99% హెడేక్ అనేది ఇండైజెషన్ వల్ల మాత్రమే వచ్చేది. ఈ గాల్ బ్లాడర్, లివర్ వల్ల మాత్రమే. డైజెషన్ ప్రాపర్గా అయిందంటే హెడేక్ లేదు.
హెడేక్ అంటున్నారు కాబట్టి ఈ తలనొప్పి అంటే యాంగ్జైటీ ఉండే వాళ్ళకు తలనొప్పి అనేది చెప్తున్నాను నేను. Yes. ఈ యాంగ్జైటీ ఉండి తలనొప్పి కానివ్వండి, లేదంటే మైగ్రేన్ ఉండే వాళ్ళందరికీ కానివ్వండి, ఈ ఒక లివర్ గాల్ బ్లాడర్ వల్ల మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ హెడేక్ వస్తుంది. వీళ్ళకు లైట్ చూస్తే పడదు, వెలుతురు చూస్తే పడదు, కోపం ఎక్కువ అంటే ఎక్కువ చిరాకు వస్తుంది లైట్ చూస్తే. వాళ్ళకు కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది అంటారు కదా సార్. జర్నీ చేసేటప్పుడు వామిటింగ్స్ అవుతుంటాయి. ఎస్ ఇలాంటి వాళ్ళకి మైగ్రేన్ ఉండే వాళ్ళకి మాత్రమే, ఎస్ యాంగ్జైటీ ఉండే వాళ్ళకి మాత్రమే జర్నీలో కూడా వామిటింగ్స్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల, ఇండైజెషన్ వల్ల మాత్రమే ఇవన్నీ హెడేక్స్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి డైజెషన్ సిస్టమ్ని మంచిగా చేసుకుంటే ఖచ్చితంగా రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవచ్చు, పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. ఎస్ అంటే ఆక్సిజన్ మనకి సప్లై కరెక్ట్గా అందకపోవడం వల్ల కూడా ఈ తలనొప్పి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అవును. సో మరి వీటికి ఏదైనా ఆహారపు అలవాట్లలో ఏదైనా మార్పులు చేసుకుంటే ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆయుర్వేదంలో ప్రతి డిసీజ్కి, ప్రతి చిన్న తలనొప్పికైనా సరే చింతపండు మానేయండి అని చెప్తాం. అది Okay. మానేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ లివర్ అనేది యాక్టివేట్ అవుతుంది, గాల్ బ్లాడర్ యాక్టివేట్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ ఆటోమేటిక్గా రీజనరేట్ అవుతుంటుంది. అంటే డైజెషన్ సిస్టమ్ని మనం ఎలా పెట్టుకోవాలి అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలకు చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చిన్నపిల్లలకి ఆడుకుంటూ మట్టిలో ఆడుకుంటూ మట్టి తిన్న రోజులు ఉంటాయి. ఎస్ ఇప్పుడు తింటారండి? ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని మట్టిలో వదిలేసి పిల్లలు మట్టి తింటే చూసుకుంటూ ఉంటామా? లేదండి. పొరపాటున మట్టి తినాలంటే చక్కగా హాస్పిటల్ తీసుకెళ్తాం. నా వయసులో నేనైతే ఎప్పుడు నేను మట్టిలో ఆడుకుని మట్టి తిన్న రోజులు కానీ గుర్తున్నాయి నాకు, ఇంకా మెమరీస్. కానీ ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. జస్ట్ ఇంటికి వెళ్తే అమ్మ ఇంత వంటాందం పట్టించేది. అది మట్టి వెళ్ళని లోపలికి ఇంకేం పాయిజన్ వెళ్ళినా కానీ కొంచెం వంటాందం ఒక 2 స్పూన్లు వేసేసి పట్టించడం వల్ల మొత్తం తిన్నదంతా అంటే మట్టిలో ఆడుకుని మట్టి తిన్నది కూడా అంతా మోషన్కి వెళ్ళిపోయేది ఫ్రీగా. వంటాందంకున్న విలువ ఎక్కడండి ఇప్పుడు? అవును సార్. అసలు వంటాందం అంటే తెలియని వాళ్ళే చాలా అయిపోయారు. అవును. వాడకంలో కూడా లేదు అది. ఎందుకు? ఎంత మంచి అద్భుతమైన మెడిసిన్ తెలుసా వంటాందం అంటే. అన్ని రూట్ కాజ్కి అంటే మనకు బాగా గుర్తుపెట్టుకోండి, మన ఇంటెస్టైన్ ఎప్పుడైతే బాగుంటుందో ఎలాంటి యాంగ్జైటీస్ అన్నీ కూడా పోతుంది. లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ ఒక జత, ఒక పేరు అనమాట మన బాడీలో. Okay. లివరు, గాల్ బ్లాడర్ ఒక పేరు, కిడ్నీ, యూరినరీ బ్లాడర్ ఒక పేరు, స్టమక్, స్ప్లీన్ ఒక పేరు, హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్ ఒక పేరు. పంచభూతాలకు అన్ని 2 ఉంటాయన్నమాట. ఇంటర్నల్గా 2 ఆర్గాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఆర్గాన్స్ని కనుక కరెక్ట్గా పెట్టుకుంటే, పంచభూత తత్వాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఎలాంటి డిసీజ్నైనా సరే రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవచ్చు అని ఆయుర్వేద మూలం చెప్తుంది. కాబట్టి ఆయుర్వేద మూలాలు ఈరోజు మర్చిపోవడం వల్ల ఈరోజు మన ఈ దుస్థితి పట్టిందనేది అవగాహనకు రావాలి మనం. ఎస్ సార్, అయితే ఇప్పుడు దీర్ఘకాలిక రోగాలు ఫ్యామిలీ పరంగా అంటే వంశపారపర్యంగా వస్తూ ఉంటాయి అంటారు. మరి యాంగ్జైటీ అన్నది ఎవ్రీ ఇండివిజువల్కి డిపెండ్ అయ్యి ఉండే సమస్య ఇది. యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ అంటే వారి వర్క్స్ని బట్టి, వాళ్ళ పనులను బట్టి మనకు వస్తూ ఉంటుంది. సో ఇది కూడా దీర్ఘకాలికమే అంటారా? ఇప్పుడు ఒక విషయం చెప్పానంటే, అంటే సైన్స్కి అగ్నెస్ట్గా చెప్పాలి, అందరికి జనాలకు అర్థమయ్యే విధానంగా చెప్పాలి. ఒక ఇంట్లో ఒక మన్మడు ఉన్నాడు. మనం జనరల్గా ఒక మాట అంటాం, ఏమంటామంటే వీనికి తాత బుద్ధులు వచ్చినాయి అని అంటారు, ఎస్ వీనికి అమ్మమ్మ బుద్ధులు వచ్చినాయి, వీనికి నాన్న బుద్ధులు వచ్చినాయి, వీనికి అమ్మ అంటే సిమ్టమ్స్ ఇలా వచ్చినాయి అంటాం. మన డిఎన్ఏ అనేది 7 జనరేషన్స్ క్యారీ చేస్తుంటుందండి. మన వంశంలో డిఎన్ఏ అనేది 7 జనరేషన్స్ని క్యారీ చేసుకుంటూ వస్తుంది. డిసీజ్ని అయితే సరే, సిమ్టమ్స్ని అయితే సరే, బుద్ధులు అయితేనే సరే, అలవాట్లు అయితేనే సరే, ఇవన్నీ కూడా రూట్ కాజ్ నుంచి ప్రాబ్లం. కాబట్టి రూట్ కాజ్లో కొన్ని వాళ్ళకంటే తాత బుద్ధులు వచ్చినాయి, అమ్మ బుద్ధులు వచ్చినాయి, అమ్మమ్మ బుద్ధులు వచ్చినాయి అనడం ఎలా అయితే ఉంటుందో, ఇది వీటికి సైంటిఫిక్ ప్రూఫ్ లేకపోవచ్చు, కానీ రూట్ కాజ్ మాత్రం ఇదే. అందుకే ఇప్పుడున్న సైన్స్కి యాంగ్జైటీకి ప్రాపర్గా మెడిసిన్స్ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అర్థం కాక అంటే హాస్పిటల్కి చూపించుకొని వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంక ఇది సెట్ అవ్వదు, దీనికి ట్రీట్మెంట్ లేదని వదిలేసిన వాళ్ళు. ఒక్కసారిగా రూట్ కాజ్ ఏం చెప్తుందని చూసుకుంటే, 7 జనరేషన్స్ నుంచి ఎలాంటి అలవాట్లు ఉన్నాయని చూసుకుంటే ఖచ్చితంగా మన డిఎన్ఏలో ఉన్నది మాత్రం, మన డిఎన్ఏలో ఎక్కడో ఒక దగ్గర ఏదో తాతనో ముత్తాతనో ఎక్కడో ఒక ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అవి క్యారీ అవ్వకుండా వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రెగ్నెంట్ టైంలో పులుపు తింటారండి. అంటే తినాలన్న ఒక కోరిక మాత్రమే. అక్కడ తిన్నప్పుడు ఏమవుతుంది అంటే లివర్ అనేది బాగా ఓవర్ యాక్టివేట్ అవుతుంది. అలాంటి వాళ్ళకు కూడా ఒకప్పుడు ఒక లిమిటెడ్ ఉండండి ఫుడ్ అనేది, హ్యాబిట్స్ అనేది ఒక లిమిటెడ్గా తినేది. ఇప్పుడు టేస్ట్ కోసం తింటున్నాం. పులుపు తినమని చెప్తే బయటికి వెళ్ళి పానీపూరి తింటున్నారు. ఒకప్పుడు చింతపండుని బాగా నల్లకొట్టి ఒక మంచి లాలీపాప్ లాగా టేస్ట్ ఇచ్చేది. అది న్యాచురల్ అండి అది. అలాంటిది ఇప్పుడు కెమికల్ కలిపినది అంతా కలిపి ప్రెగ్నెంట్ ఉన్న టైంలో ఏం చేస్తున్నారంటే జంక్ ఫుడ్ తింటున్నారు. ఆ పులుపు తినాలనుకునేటప్పుడు
పులుపు టేస్ట్ మాత్రం చూస్తారు, ఐటమ్స్ ఏంది దాంట్లో ఇంకేం కలుపుతారో ఆ దాంట్లో కలిపిన దానిలో ఇంకా ఎక్కడైనా ఇంటర్నల్గా ఏదైనా ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుందో ఒక అవగాహన లేకుండా తింటున్నారు. ఎస్. కాబట్టి రూట్ కాస్లో తినే ఫుడ్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఒకప్పుడు మైదా లేదండి మనకు, ఈరోజు మైదా ప్రతి దాంట్లో కలుస్తుంది. బేసిక్ ఇంగ్రీడియంట్ అయిపోయింది అది. అంటే ఏమైపోయిందంటే ఒకప్పుడు మైదా స్కూల్లో పోస్టర్లు అంటించడానికి వాడేదనమాట. నా చిన్నగా ఉన్నప్పుడు అయితే అవును. మైదా నేను దానికే చూశాను నేను, అవును. తప్ప సినిమా ఇంకెప్పుడు పోస్టర్లు మైదా వాడలేదు అంటించేవాళ్ళు. నేను. ఎస్. ఇప్పుడేమో లోపల ఇంటర్నల్ పేగులు అతికించడానికి వాడుతున్నారు. అవగాహన లోపమే, వేరేం లేదు. కాన్షియస్గా తినండి. ఏ డిసీజ్ అయినా సరే రూట్ కాస్ నుంచి కాన్షియస్గా తింటే డిసీజ్ లేదండి. ఒక డిసీజ్ రావడానికి రూట్ కాస్ 1 నుంచి 5 సంవత్సరాలు పోరాడుతుంటుంది మన ఆర్గాన్స్ అని. ఒక్కసారి పాయిజన్ పెడితే కూడా తట్టుకోగలుగుతుంది మన బాడీ. పాయిజన్ మీద పాయిజన్. ఇప్పుడు జంక్ ఫుడ్ అంతా పాయిజనే. ఒక్కరోజు తింటే ఏం కాదండి, 2 రోజులు తింటే ఏం కాదు, ఒక 100 సార్లు తిన్నప్పుడు మీ జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి గాల్ బ్లాడర్, లివర్ అనేది చేతులు ఎత్తేయడం వల్ల అది ఇన్బ్యాలెన్స్ ఒక్కసారి అయిందంటే ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, ఓబసిటీ అవుతుంది, యాంగ్జైటీ వస్తుంది, కంగారు వస్తుంది, హెడేక్ వస్తుంది, వామిటింగ్స్ వస్తాయి, రన్నింగ్లో కార్లో వెళ్ళేటప్పుడు వామిటింగ్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి, హెడేక్, మజిల్ పెయిన్స్ వస్తాయి, మజిల్ క్రాంప్స్ వస్తాయి. ఒక్కటి కాదండి, ఒక లివర్ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే 300 రకాల రోగాలు వస్తాయి మనకు. అవి ఇంగ్లీష్ పేర్లలో. ఓకే. ఇప్పుడున్న ఇంగ్లీష్ పేర్లలో 300 రోగాలు ఉంటాయి. ఓకే. ఒక్క లివర్ గాల్ బ్లాడర్ పాడైతే, ఒక లంగ్స్ లార్జ్ ఇంటెస్టైన్ పాడైతే ఖచ్చితంగా చెప్తాను 160 రకాల రోగాలు వస్తాయి. ఏ రోగాలు అనేది ఇంకా మళ్ళీ కూర్చొని సబ్జెక్టే మాట్లాడాలి మీలాగా. సరిపోదండి, గంటలు 2 గంటలు సరిపోదు టైం. ఓకే. మనము చిన్న యాంగ్జైటీ అనే ఒక చిన్న విషయం తీసుకుంటాం కానీ ఇప్పటివరకు సైన్స్కి దాని రూట్ కాస్ ఏందో తెలుసుకోలేకపోయింది. ఆటిజం పేషెంట్స్కి ఇప్పటిదాకా రూట్ కాస్ తెలియలేదు ఇప్పటివరకు. ఎస్. చాలా విషయాలకు ఇప్పటివరకు షుగర్కి లేదు ట్రీట్మెంట్, బీపీకి లేదు, థైరాయిడ్కి లేదు. పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు రాలేదు ఇంత టెక్నాలజీ పెరిగితే? రూట్ కాస్ మర్చిపోవడం వల్ల, రూట్ కాస్ నుంచి గుర్తించలేకపోవడం వల్ల, రూట్ కాస్ నుంచి అసలు ఏం జరుగుతుందని తెలుసుకోలేకపోవడం వల్ల. ఒకప్పుడు పెద్దలు టైంకి తినమని చెప్పారు. ఏ టైంకి తినమని చెప్పారు? బిఫోర్ సన్సెట్. ఒకప్పుడు చెంబు పట్టుకొని బయటికి వెళ్ళేది ఏ టైంలో వెళ్ళేది? ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎందుకండి బాత్రూమ్ లోపల ఎందుకు వచ్చినాయి? ఎందుకు టైంలో వెళ్ళాల్సి వస్తుంది? ఇండియన్ టాయిలెట్లు కాకుండా వెస్టర్న్ టాయిలెట్లు అడిగింది ఎవరు? ఎవరు అడిగారు? 50 ఏళ్ళ కింద అసలు వెస్టర్న్ టాయిలెట్స్ లేవు. 2025 సంవత్సరాలు బతుకుతున్నాం, 50 సంవత్సరాల కింద శాసిస్తుంది మన సైన్స్ అనేది. ఈ సైన్స్ శాసించడం వల్లనే మనకి ఇన్ని రోగాలు ఈరోజు. రూట్ కాస్ మర్చిపోతున్నాము, పాత పద్ధతులు మర్చిపోతున్నాం. పాత బంగారానికి విలువ ఎక్కంటారు కానీ పాత అలవాట్లకు విలువ ఎక్కడదండి ఈ రోజుల్లో. మరి అవును, పాత బంగారంకు ఉన్న విలువ మన అలవాట్లకు ఎందుకు లేదు? అంటే మన ఏమంటారు, టేస్ట్ ఎక్కువైపోయి కంఫర్ట్స్ కూడా ఎక్కువ అవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. రాగి ముద్దకున్నంత టేస్ట్ ఏ దానికి రాదు. జొన్న రొట్టెకి ఉన్నంత విలువ ఆ టేస్ట్ ఇంకే దానికి రాదు. చపాతి మన సైడ్ తినేది కాదు, చపాతి నార్త్ సైడ్ తినేది. మన సైడ్ మంచి రాగులు, జొన్నలు ఇవన్నీ చాలా ఉన్నాయి మనకు. మిల్లెట్స్ మన సైడే పండిస్తారు ఎక్కువ మిల్లెట్స్. భారతదేశాన్ని మ్యాప్ చూడండి ఒకసారి. నార్త్ సైడ్ మొత్తం గుట్టలు, హిమాలయాలు ఉంటాయి. సౌత్ మొత్తం సముద్రం, చుట్టూ మొత్తం చూస్తే సముద్రం ఉంటుంది. ఇండియా మ్యాప్ను ఒకసారి జూమ్ అవుట్ చేసి చూడండి. మన సౌత్ చాలా అదృష్టం చేసుకుందండి అసలు. కాబట్టి సాధన చేసే వాళ్ళంతా ఏం చేశారంటే బాడీ ఎక్స్పైర్ అవ్వకూడదని చెప్పేసి కూల్ ప్రదేశానికి వెళ్ళేసి సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. హిమాలయాల్లో బాడీ ఎక్స్పైర్ అవ్వదు తొందరగా, అక్కడ ఆయుష్ ఎక్కువ. అక్కడ తినే ఫుడ్ కూడా వేడి ఎక్కువ ఉండే. అంటే మనం తినే ఫుడ్ ఇప్పుడు చపాతీ చూడండి, వేడి ఎక్కువ. మన సైడ్ బ్యాలెన్స్గా ఉంటుంది వాతావరణం. మన సైడ్ 3 సీజన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి, 4 మంత్స్ బ్యాలెన్స్గా ఉంటాయి. అదే నార్త్ సైడ్ ఉండే 2 సీజన్స్ ఉంటాయి ఎక్కువ మట్టుకు. అక్కడ వర్షాలు అన్ని అతివృష్టి అనమాట అక్కడ అంతా కూడా. కాబట్టి మనం చాలా అదృష్టం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ సౌత్లో ఉన్నామన్న ఒక ఫీలింగ్. భారతదేశంలో ఏ మూలన ఉన్నా వాతావరణానికి తగినట్టుగా కొన్ని అలవాట్లు కానీ మార్చుకోగలిగితే ఖచ్చితంగా రూట్ కాస్ను ఏం చెప్తుంది, పెద్దలు ఏం చెప్పారు, భారతీయ సంస్కృతి ఏం చెప్పింది, ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఒంటింటి వైద్యం ఏం చెప్తుంది, ఇవన్నీ కన్నా ఒక్కసారి కన్నా అనలైజ్ చేయగలిగితే ఈరోజు మళ్ళీ 50 సంవత్సరాల కింద, 100 సంవత్సరాల కింద ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్లే ఉంటాయి, అంతేమంది డాక్టర్లు ఉంటారు. 175 సంవత్సరాల కింద హాస్పిటల్ డాక్టర్ అన్న పదం లేదండి. అవును, 175 సంవత్సరాల కింద చిట్కాలు పాటించేవాళ్ళు. మరి ఏమైంది? అంటే ఇంకా 1850 సంవత్సరాల నుంచి ఉన్న సంస్కృతి ఏది? అప్పుడున్న అలవాట్లు ఏంది? అప్పుడున్న డైట్ ఏంది? అప్పుడున్న అసలు ఎలాంటి ఫుడ్ ఉండేది? అలా ఒకప్పుడు అలాంటి ఫుడ్ ఎందుకు ఇప్పుడు ఈరోజు పండించలేకపోతున్నాము? ఫర్టిలైజర్స్ ఎక్కువైపోయి అలాంటి ఫుడ్స్ మనము అన్ని. ఎవరు అడిగారు అసలు? ఎవరు అడిగారు? కార్పొరేట్ కంపెనీస్ అలా చేసాయి. అవగాహన మనకు కావాలి, కార్పొరేట్ కంపెనీస్ కాదు.
వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మాత్రమే మార్కెట్లో ప్రొడక్షన్ రేట్ పెంచడానికి ఇలాంటి అన్ని పద్ధతులు వాళ్ళు స్టెప్ వేశారనమాట. 175 సంవత్సరాల కింద హాస్పిటల్ అన్న పదం పుట్టిన తర్వాత, డాక్టర్ అన్న పదం పుట్టిన తర్వాత మనిషి 175 సంవత్సరాల కింద చూస్తే 200 సంవత్సరాల కింద మనిషి ఆయుష్ 100 ఏళ్ళు 120 ఏళ్ళు హ్యాపీగా బతికేది. అలాంటి ఆయుష్ని ఎప్పుడైతే మెడికల్ సిస్టమ్ బాగా పెరిగిందో వయసు 50 నుంచి 60కి వచ్చేసింది. అంటే మెడికల్ సిస్టమ్ పెరగాల అంటే మెడికల్ సిస్టమ్ పెరిగింది కాబట్టి ఒక క్వశ్చన్ వేయచ్చు ఇక్కడ. నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది నా మైండ్లో ఎప్పుడు. మెడికల్ సిస్టమ్ ఇంత టెక్నాలజీ ఇంత పెరిగింది, డాక్టర్స్ ఇంత పెరిగారు, స్పెషలైజేషన్ ఇంత పెరిగింది కదా, మరి మనిషి ఆయుష్ ఒకప్పుడు 100 ఏళ్ళు ఉన్నది 200కి చేయాలి, కానీ మనిషి ఆయుష్ని 50కి తెచ్చిపెట్టారు. నెక్స్ట్ ఇంకో 100 సంవత్సరాలు అయితే 30 20 భయం వేస్తుంది. కాబట్టి అర్థం చేసుకోండి, రూట్ కాజ్ భారతీయ సంస్కృతి ఆయుర్వేద మూలం ఏం చెప్తుందనేది మర్చిపోయిన రోజు మన వయసు 20కే పడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ టైం లేదు. 100 సంవత్సరాల్లో మన వయసు 20కి 30కే వస్తుంది. సార్, అయితే ఇప్పుడు ఈ యాంగ్జైటీ స్ట్రెస్ అని మాట్లాడుతున్నాం కదా, సో ఇది నరాల పైన పడే అవకాశం ఉంది. అయితే పార్కిన్సన్ అనే డిసీజ్ కూడా ఇది దీనికి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది సార్ ఈ యాంగ్జైటీ స్ట్రెస్ అనేది? అయితే ఇప్పుడు పార్కిన్సన్స్ అన్నారు మీరు, అంటే ఇవంతా కూడా బాడీలో నర్వస్ సిస్టమ్ అంతా కూడా రూట్ కాస్లో లివర్ గాల్ బ్లాడర్కి సంబంధించిన వ్యవస్థని బట్టి. అంటే లివర్ బాగుంది అంటే, గాల్ బ్లాడర్ బాగుంది అంటే బాడీలో మజిల్స్, నర్వస్ సిస్టమ్, టెండన్ సిస్టమ్ బాగుంటుంది. మన నర్వస్ సిస్టంలో బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి, మన మజిల్ సిస్టంలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండాలి, మన టెండన్ సిస్టంలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండాలి. ఎక్కడైనా గాలి పొరపాటున ఇండైజేషన్ వల్ల గాలి దాంట్లో బ్లడ్కి బదులు గాలి కానీ ఎక్కువైందంటే, విండ్ కానీ ఎక్కువైంది అంటే అక్కడ వచ్చేది యాంగ్జైటీ. ఓకే సార్, మనము పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి చెప్పండి. అదే పార్కిన్సన్స్ అనేది ఇప్పటివరకు ట్రీట్మెంట్ రాలేదండి. దానికి కొన్ని స్టిమ్యులేట్, అంటే కొన్ని నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసేదానికి కొన్ని స్టెరాయిడ్స్ వచ్చినాయి. బాగా గుర్తుపెట్టుకోండి, పార్కిన్సన్స్ వాడే మెడిసిన్స్ అన్నీ కూడా స్టెరాయిడ్తో సంబంధించినవి. కాబట్టి బాడీలో నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసేంత వరకు మాత్రమే బాగుంటుంది. కానీ ఆయుర్వేదంలో రూట్ కాజ్ ఏం చెప్తుంది అని అంటే, మీ లివర్ని లంగ్స్ కనుక యాక్టివేట్ చేసుకోగలిగితే లివర్కి సంబంధించిన డైట్ ప్లస్ లంగ్కి సంబంధించిన డైట్, ఈ రెండు డైట్లో ఏంటి అంటే, ఒకటి పులుపు మసాలా కన్నా తినకుండా మిల్క్ ప్రొడక్ట్స్ని ఒకవేళ ఆపేస్తే ఖచ్చితంగా 50% బాడీ తనంత తానే రీజనరేట్ చేసుకునే గుణం ఉంటుంది. కాబట్టి ఈ లివర్ ప్లస్ లంగ్స్ అనేటివి రెండు బ్యాలెన్స్ అవ్వడం వల్ల పార్కిన్సన్స్ని ఆటోమేటిక్గా 50% తగ్గించుకోవచ్చు. పులుపు తినకూడదు, ప్లస్ మసాలా, నాన్ వెజ్, గరం మసాలాలు కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ప్లస్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, టీ, కాఫీలు అన్నీ మానేయాలి. మానేస్తే 50% తగ్గిపోతుంటుంది. కొంతమంది అంటారండి, నాకు ఎలాంటి అలవాటు లేవండి, నేను చాలా సాత్విక్ ఫుడ్ తింటాను అని అంటారు. కానీ వాళ్ళు గతంలో తిన్న ఫుడ్ వల్లనే ఈరోజు వచ్చి ఉంటుంది డిసీజ్. షుగర్ ఒక్క రోజులో రాదండి. రూట్ కాస్లో బాగా 1 నుంచి 5-10 సంవత్సరాలు ఇండైజేషన్ వల్ల షుగర్ అటాక్ అవుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కూడా ఒక్క రోజులో వచ్చే రోగాలు కాదు, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్. కాబట్టి ఇక్కడ పార్కిన్సన్స్ కూడా రూట్ కాస్ నుంచి చూస్తే లివర్, లంగ్స్ వల్లనే వస్తుంది. కాబట్టి ఈ ఆయుర్వేదంలో కూడా లివర్కి సంబంధించిన, లంగ్కి సంబంధించిన మెడిసిన్స్ వాడగలిగితే ఖచ్చితంగా రూట్ కాస్ నుంచి మనం పార్కిన్సన్స్ని పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. సిమ్టమ్ బేస్ చేసుకొని, వాళ్ళకి సివియారిటీ ఎంత ఉందని బేస్ చేసుకొని ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది, ఎన్ని రోజులు వాళ్ళు పత్యం చేయాల్సి వస్తుంది అనేది మనకు చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. కాబట్టి చాలా క్లియర్ కట్గా మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి రూట్ కాస్ నుంచి చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అనేది నేచర్ చెప్తుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ వస్తుంది కాబట్టి పిల్లలు కూడా అంటే ఫుడ్ హ్యాబిట్స్ని పక్కన పెడితే స్ట్రెస్కి బాగా లోన్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు తినే ఫుడ్ వల్ల కూడా కావచ్చు, అండ్ యాంగ్జైటీ, అంటే ఎగ్జామ్ సరిగా రాస్తానో లేదో, ఎలా వస్తాయో మార్కులు, తిడతారేమో, దానివల్ల వాళ్ళకి లేని తలనొప్పులు, ఇంకా డిఫరెంట్గా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. దానికి మీరు ఏం చెప్తారు సార్? ఇందాక చెప్పినట్టు రూట్ కాస్లో లివర్ వల్లనే, అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక ఫియర్ అనేది క్రియేట్ చేసుకుంటారు మైండ్కి. చేసుకునేసరికి భయంతో ఉన్నప్పుడు మైండ్లో ఒక భయాన్ని క్రియేట్ చేసుకుంటారు. అమ్మ, 1 మార్క్ తక్కువ వస్తుందేమో, ఒక 10 మార్కులు నేను ఫెయిల్ అయిపోతానేమో, ఇలాంటి నెగిటివ్ థింకింగ్స్ అన్నీ ఆలోచించి ఒక భయాన్ని క్రియేట్ చేసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, భయంతో ఒకవేళ ఫుడ్ మీరు తింటే డైజెషన్ అవ్వదు. కాబట్టి ఇక్కడ డైజెషన్ అవ్వట్లేదు కాబట్టి లివర్ అనేది ఇన్బ్యాలెన్స్ అయ్యి హెడేక్ స్టార్ట్ అవుతుంది, నిద్ర పట్టదు. నిద్ర పట్టినా వాళ్ళకు ఒకలాంటి భయం, యాంగ్జైటీ, ఇలాంటి ఒకలాంటి కంగారు, చిరాకు, కోపంగా ఉంటారు. అంటే ఆటోమేటిక్గా ఆ ఎమోషన్స్ అనేవి వచ్చేస్తాయి వాళ్ళకు. కాబట్టి ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఫస్ట్ భయాన్ని తీసేయండి.
వాటర్ ఎక్కువ తాగండి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల భయాన్ని జయించవచ్చు. ఓకే. పంచభూతాల్లో మనం కిడ్నీకి వాటరే కావాలి. పంచభూతాలు నీరు మన బాడీకి ఇవ్వగలిగితే కరెక్ట్గా మన కిడ్నీ ఫంక్షన్ అనేది నార్మల్ ఉంటుంది. కాబట్టి అక్కడ మెటబాలిజం సిస్టమ్ అనేది కాకుండా బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. భయాన్ని కూడా జయిస్తారు. దయచేసి ఇంకొక విషయం చెప్తాను. ఒక మూఢనమ్మకం అనుకోకుండా మన అరికాలకి కాటుక పెడతాము. అవును. అరికాలకు కాటుక పెట్టే సైన్స్ ఏంది? కిడ్నీ పాయింట్ ఉంటుందండి. అరికాల్లో మనకు కిడ్నీ పాయింట్ ఉంటుంది. కాబట్టి బ్లాక్ కాటుక ఒకటి కన్నా ప్యూర్ కాటుక కన్నా అరికాల్లో పెట్టుకుంటే భయాన్ని కూడా జయిస్తాం. కాబట్టి ఈ యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్లస్ ఈ ఎగ్జామ్స్ వచ్చే వాళ్ళకు భయం అంటే నేను భయపడుతున్నా అన్న ఒక ఫీలింగ్ ఉండే వాళ్ళకు కాటుక పెట్టుకొని చదవడం మొదలు పెట్టుకోండి. భయపడరు, ఎగ్జామ్స్లో భయపడరు, చదవడంలో భయపడరు, తిన్నది కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది. అంటే రూట్ కాస్ట్లో మనం మూఢనమ్మకం అని కొట్టేస్తాం. కానీ మనం సాంప్రదాయ భారతీయ సంస్కృతిలో అరికాల కింద కాటుక పెట్టడం అనేది పెద్ద సైన్స్ అండి. అది నేచర్ సైన్స్ కాబట్టి చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేచర్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పుడు కూడా భయం అనేది ఉండదు. చిన్న పసిపిల్లలకు పుట్టినెంబడే మనం మంచిగా మేకప్ చేసి మంచి స్నానం చేయించి రెడీ చేసి అరికాలకి కాటుక ఎందుకు పెడుతున్నాం అనేది ఒకసారి ఆలోచిస్తే మనకి ఇప్పుడు ఉన్న చదువు కూడా అంటే అది ఎక్కడైతే చిన్నపిల్లలు మనము అప్లై చేస్తామో చదివేటప్పుడు కూడా భయపడేటప్పుడు ఆందోళన ఉండేటప్పుడు కూడా ఖచ్చితంగా కంగారు పడేటప్పుడు కూడా మనకు ఒక్కసారి అరికాలకి కాటుక పెట్టుకొని మనం స్టడీగా కూర్చోగలిగితే మన కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా పెరుగుతాయి. భయం అనేది జయించి డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి హెడేక్స్ ఉండవు, ఎలాంటి నిద్ర కూడా ప్రాపర్గా ఉంటుంది. బాడీకి రెస్ట్ ఇవ్వండి. ఎక్కువ నైట్ అంతా కూర్చొని చదవడం కాదు. బ్రహ్మముహూర్తం అనేది ఒకటి ఉంది, 3 to 5 లంగ్స్ టైం అనమాట. అది బ్రహ్మముహూర్తంలో ఒక 2 hours కన్నా గట్టిగా చదవగలిగితే మీరు ఎంత చదివినా మీ మెమొరీలో ఉంటుంది. కాబట్టి మన పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేయాలనుకుంటే బ్రహ్మముహూర్తం అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సాధన చేసినా సరే, ఏదైనా చదవడం అయినా సరే బ్రహ్మముహూర్తం లేచి చదవండి. లేట్ నైట్ చదవడం మొదలు పెట్టుకోకండి. లేట్ నైట్ చదవడం ఆపేసి మార్నింగ్ లేవండి. ఎర్లీగా పడుకోండి. నైట్ 9 లోపల పడుకొని తినేసి పడుకొని మార్నింగ్ లేవండి. అంతే తప్ప నైట్ దాకా పడుకోండి. చెప్పండి. అంటే చాలా మంది వింటూ ఉంటాం కదా, నేను మార్నింగ్ ఇవ్వలేను, నేను ఎంత నైట్ అయినా కూర్చొని చదువుకుంటా, నాకు కాన్సన్ట్రేషన్ కుదరదు, ఏకాగ్రత అంటే అదొక వాళ్ళు ఆ ఫీలింగ్ పెట్టుకుంటారా? అది ఏంటి, ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్? బద్ధకం అది. చాలా సింపుల్గా చెప్పాలంటే అది బద్ధకం. అది నేను మార్నింగ్ మాత్రం లేవలేను, బద్ధకం వల్ల లేవలేను. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కరెక్ట్గా ఉండదు, వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ ఉండదు. రూట్ కాస్లో అన్ని డిసీజ్కి 99% అన్ని రోగాలకు డైజెషన్ సిస్టమే ఇన్బ్యాలెన్స్. ఓకే. ఫుడ్ డిసీజ్ ఎక్కడి నుంచో రాదండి, ఫుడ్ నుంచే వస్తుంది. టైంలో తినడం వల్ల, అంటే తినరాని టేస్ట్ ఎక్కువ తినడం వల్ల వచ్చేది ఇండైజెషన్ వల్లనే. ఆ ఇండైజెషన్ వల్లనే రూట్ కాస్లో ప్రతి డిసీజ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రూట్ కాస్ మార్చుకోండి, టైంకి తినండి. మార్నింగ్ 7 to 9 లోపల ఒక నేచర్ టైం ఉంది. పల్లెటూరులో ఇప్పటికి చూడండి 9 లోపల తినేసి పొలంకి వెళ్ళిపోతారు, ఇంకేదైనా వర్క్కి వెళ్ళిపోతారు. 9 తర్వాత ఎవరు తినారండి పల్లెటూరులో? నేను నా చిన్నగా ఉన్నప్పుడే నేను 9 లోపల తిన్నాను. నేను ఒక్కసారి ఆలోచించండి, ఏ టైంలో మోషన్కి వెళ్ళాము, ఏ టైంలో తిన్నామనేది ఒకసారి మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా చెప్తున్నాను, రూట్ కాస్ మర్చిపోవడం వల్లనే ఈరోజు టైంలో మోషన్కి వెళ్ళడం, టైంలో తినడం వల్లనే, టైంలో నిద్రపోవడం వల్లనే ఈరోజు ఇన్ని డిసీజెస్ వస్తున్నాయి. కాబట్టి పిల్లలకు మనకు భారతీయ సంస్కృతి అసలు ఎలా ఉండింది అనేది నేర్పించండి. అలవాట్లు ఎలా ఉన్నాయి, అసలు పాత పద్ధతులు ఎలా ఉన్నాయి, ఎందుకంది పాత పద్ధతులు పాటించడంలో మనకు ఈరోజు ఇంత బద్ధకం ఎందుకు? పాత పద్ధతులు అంటే మార్నింగ్ లేచి మోషన్కి ఫ్రీగా వెళ్తే వెళ్ళకూడదని సైన్స్ చెప్పింది ఏమన్నా? లేట్ నైట్స్ అలవాట్ల వల్ల కూడా ఇలాంటివి వస్తూ ఉన్నాయి. లేట్ నైట్ అలవాట్లు అనేటివి అలవాట్లే, మీరు చెప్పినట్టు అది అలవాటే. అవును, అలవాటు కూడా ఒక డిసీజే, ఒకలాంటి బద్ధకమే. అది అలవాటు అనేది ఒకలాంటి బద్ధకం. జయించండి దాన్ని జయిస్తే మీ బాడీ, మీ మైండ్, మీ స్పిరిట్ చూడండి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది చూడండి. సార్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు స్ట్రెస్ బాగా ఎక్కువైపోతుంది ఆఫీస్లో, చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. టీ తాగితే స్ట్రెస్ తగ్గుతుంది, హెడేక్ తగ్గుతుంది, అది జస్ట్ అపోహ. అది ఎలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది? ఇంకా అంటే డాక్టర్లు కూడా మీకు హెడేక్ వస్తే టీ తాగడానికి ప్రిస్క్రిప్షన్ రాయాల్సి వస్తుంది. మీరు చెప్పే పద్ధతి అలా ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ అపోహలండి. అంటే చాలా మందికి అంటే నాకు చాలా రిలీఫ్ వచ్చింది టీ తాగడం వల్ల, నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతా, అంటే స్ట్రెస్లెస్గా అయిపోతాను. లేదంటే చాలా మందికి సిగరెట్ తాగే అలవాటు కూడా ఉంటుంది. సో ఇవన్నీ
అంటే ఈ అలవాట్లు ముందు నుంచి కూడా ఎప్పుడు లేవు. స్ట్రెస్ ఫీల్ అయితే వాళ్ళు తొందరగా ఎర్లీగా పడుకోవడం, లేదంటే దానికి తగ్గట్టు రెస్ట్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటే తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో సిగరెట్ అని, టీ అని, కాఫీ అని చాలామంది ఇలాంటి అడిక్షన్స్‌కి గురవుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? అయితే చూడండి, ఎగ్జాంపుల్‌గా ఇంకా వాళ్ళ గురించి కాదు, నా గురించి నేను చెప్తాను ఒక మాట, తప్పుగా అనుకోకండి. హ్మ్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా ఏం చేస్తానంటే, నాకు కూడా వర్క్ టెన్షన్స్ అవి ఇవి ఉంటాయి కొంచెం. ఈ వర్క్ అవ్వలేదు, ఆ వర్క్ అవ్వలేదని ఒకలాంటి యాంగ్జైటీ నాకు కూడా వచ్చినప్పుడు ఏం చేస్తాను తెలుసా? నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు. టీ తాగే అలవాటు కొంచెం తక్కువ. అంటే హెడేక్ వచ్చినప్పుడల్లా టీ తాగాలి, ఎక్కువ ఓవర్ టెన్షన్ అయిపోతే ఎక్కువ టీ తాగాలి అన్న అలవాటు లేదు. అలాంటి పద్ధతి మానుకొని అలాంటి అలవాట్లే లేవు నాకు. నేనేం చేస్తానంటే జస్ట్ కనెక్ట్ టు అదర్స్. నా ఫ్రెండ్స్కి ఒకసారి కాల్ చేస్తాను, లేదంటే వాళ్ళని వెళ్ళి కలుస్తాను. నలుగురితో పాటు ఉండి చూడండి, మీకు టీ తాగాలని అనిపించదు, సిగరెట్ తాగాలని అనిపించదు, మందు కొట్టాలని అనిపించదు, ఏమీ అలవాటు లేదు. ఇదంతా మనం ఇన్పుట్ చేసుకున్నాం. టీ తాగితే బాగవుతుందేమో, సిగరెట్ తాగితే బాగుంటుందేమో, మనం క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాం ఇవన్నీ. ఒక్కసారి నలుగురిలో ఉంటే ఇలాంటి అలవాట్లు దూరం ఉంటాం మనం. ఒక నలుగురు ఇప్పుడు నలుగురిలో ఉంటే, నలుగురు మంచి వ్యక్తుల పక్కన ఉండండి, మీకేం తాగాలనిపించదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బాగా హై మెడిటేషన్ చేసే వాళ్ళ దగ్గర చూడండి, వాళ్ళు కూడా తాగే అలవాటు ఉంటాయి కొంతమందికి. అయితే మెడిటేషన్ గ్రూప్కి వచ్చేసరికి ఏమవుతుందంటే దాని మీద ధ్యాస కూడా ఉండదు వాళ్ళకి. ఆటోమేటిక్గా తాగాలన్న ఫీలింగ్స్ కూడా రావు వాళ్ళకు. కాబట్టి మన ఎంత వర్క్ టెన్షన్ ఉన్నా సరే మందు తాగాలి, సిగరెట్ తాగాలి, అంటే టీ తాగాలి, కాఫీ తాగాలి, ఇలాంటి హ్యాబిట్స్కి మనం అడిక్ట్ అయిపోయినాం. ఈ అడిక్ట్ వల్ల మనకు హెల్త్ దెబ్బతింటుంది. రూట్ కాస్ ఒక్కసారి చూస్తే, నలుగురు మెడిటేషన్ చేసే వాళ్ళ దగ్గర కానివ్వండి, నలుగురు మంచి మాట్లాడే వ్యక్తులతో కానివ్వండి, మాట్లాడి చూడండి ఒకసారి. మీకు ఆ తేడా ఈజీగా తెలుస్తుంది మీకు. అంతే తప్ప ఖచ్చితంగా తాగితేనే హెడేక్ తగ్గుతుంది అంటే డాక్టర్లు కూడా ప్రిస్క్రిప్షన్ రాయాలి, టీ తాగండి ఒక పూట, హెడేక్ వచ్చిన ప్రతిసారి కూడా టీ తాగండి అంటే ఇవన్నీ అవ్వదు, కుదరని పని. కాబట్టి రూట్ కాస్లో మనకు రూట్ కాస్ ఏం చెప్తున్నది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మనకు ప్రెషర్, యాంగ్జైటీ, ఇవన్నీ టెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయంటే నలుగురితో మెడిటేషన్ చేయండి, నలుగురితో కలిసి జీవించండి, చూడండి ఒకసారి, నలుగురితో మాట్లాడడం మొదలు పెట్టుకోండి. ఖచ్చితంగా దాని రిజల్ట్ మీకు అద్భుతంగా కనిపిస్తుంది. అంటే జనాల మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి అడిక్ట్ అయిన హ్యాబిట్స్ ఏమీ ఉండవు. కాబట్టి కొంతమంది గ్రూపులు ఉంటాయి, కొంతమంది ఇంకా అందరు కలిసి సిగరెట్ తాగుదామని బయటికి వెళ్ళే గ్రూపులు ఉంటాయి. ఇంకా వాళ్ళందరూ కూడా నేచర్కి దూరం ఉన్నట్టే, ప్రకృతికి సంబంధించిన వ్యక్తులు కాదు. ఇంకా వాళ్ళు తొందరలో 30లో 40లో వాళ్ళకి అన్ని రకాల డిసీజెస్ వచ్చేస్తాయి. అప్పుడు ఏ ప్రెషర్ కోసం అయితే, జాబ్ ప్రెషర్ కోసం అయితే తీసుకున్న టెన్షన్స్ అక్కడ బయటికి వెళ్ళి సిగరెట్ తాగి మందు తాగి బ్యాలెన్స్ చేసుకుంటారో, వాళ్ళందరూ 40కి వచ్చేసరికి వాళ్ళ జాబ్కున్న సంపాదించిందంతా కూడా దానికే డిసీజ్కే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మెడిటేషన్ చేస్తే కూడా ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు. నలుగురు మంచి వ్యక్తుల ద్వారా స్నేహం చేయడం వల్ల కూడా ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి రూట్ కాస్ని మనం మంచిగా పెట్టుకుంటే, మన ఆలోచన విధానాలను మంచిగా పెట్టుకుంటే ఇలాంటి అడిక్ట్ అయిన అన్ని డిసీజెస్ కూడా పులి స్టాప్ పెట్టచ్చు. పేర్ గ్రూప్లోనే మనకు సగం మెడిసిన్ దొరుకుతుంది అంటారు. అంతే, ఖచ్చితంగా దొరుకుతుందండి. కాబట్టి మెడిటేషన్ సాధన అనేది ఒకప్పుడు ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే నేచర్లో ఎక్కడ కొంచెం మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది నేచర్. అందరూ ఒక 30-40 ఇయర్స్ నుంచి అందరూ పబ్ కల్చర్కి, సిటీ కల్చర్లకు అలవాటు అయిపోయి కూడా ఒక్కసారిగా అది దాని టేస్ట్ చూసేసి వామ్మో నా వల్ల అవ్వక మళ్ళీ మెడిటేషన్కి అందరూ ఒక్కొక్కరుగా మెడిటేషన్కి వస్తున్నారు. కాబట్టి ఇదంతా బ్యాలెన్సింగ్ అనమాట. అన్ని లైఫ్లో అన్నీ చూసేసి మళ్ళీ గెట్ బ్యాక్ టు నేచర్ అనమాట. నేచర్కి ఎప్పుడైతే మనం కనెక్ట్ అయి ఉంటామో ఎలాంటి డిసీజ్ అనేది ఉండదనేది ప్రకృతి వైద్యం చెప్తుంది. సరే, అయితే నేను బుక్లో చదివాను, లివర్కి సంబంధించి ఏదైనా డిసీజెస్ ఉంటే మంచి కామెడీ మూవీస్ చూస్తే కూడా రిలాక్సేషన్ దొరుకుతుంది అంటారు. దాని గురించి ఏం చెప్తారు సార్? అంతే కదండి. ఇప్పుడు మైండ్ డైవర్ట్ చేసుకోవడం ఏదైనా సరే, అది కామెడీ అయినా అవ్వండి, మెడిటేషన్ అవ్వండి, నాకు అన్నీ ఒకటే అనమాట. మైండ్ని డైవర్ట్ చేసుకోవడం, అక్కడ కామెడీ అయినా ఇవ్వండి, కామెడీ చేసుకోవడం వల్ల అక్కడ కోపం చిరాకులో కామెడీ చేస్తే ఎట్లుంటుంది? నేను కోపంగా ఉన్నా ఒక కామెడీ చేస్తే నా వస్తుంది. కామెడీ మూవీస్ చూడడం వల్ల కూడా బ్రెయిన్ కి కానీ లివర్ కి కానీ రిలాక్సేషన్ దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. అక్కడ మెడిటేషన్ చేస్తే ఇంకా బాగా దొరుకుతుంది. మెడిటేషన్ ద్వారా చేయగలిగితే ఇంకా రూట్ కాస్ నుంచి పర్మనెంట్గా దొరుకుతుంది. కామెడీ మూవీ సీన్ అయిపోయేదాకానే ఆ ప్రెషర్ అనేది మనం రిలీజ్ అవుతుంది. తర్వాత ఎంతసేపు అని చూస్తాం మనం కామెడీ. కానీ మెడిటేషన్ ద్వారా అలా కాదండి. మన బాడీ మొత్తం కూడా, మన బాడీ, సోల్, స్పిరిట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మొత్తం బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి ఒక్క 5 నిమిషాలు మెడిటేషన్ ద్వారా కూర్చోవడం, మీరు ఎంత ప్రెషర్ ఉండవు, ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. ఇప్పట్లో అందరు కూడా మైండ్ని డైవర్ట్ చేసుకునే దానికి ఏం చేశారు, అందరు ఇప్పుడు ల్యాప్టాప్లో బాగా వర్క్ చేసుకుంటూ
మధ్యలో ఎవ్రీ 15 మినిట్స్కు హాఫ్ అన్ అవర్కి ఒకసారి బెల్ మోగుతుంది. చూసారు ఎప్పుడన్నా? సిస్టంలో బెల్ అంటే గంట కొట్టే ఒక బెల్ ఒకటి సౌండ్ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటారు ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి. ఆ బెల్ మోగినప్పుడల్లా వాళ్ళు కొంచెం రీఫ్రెష్ అవుతుంటారు. అంటే బెల్ అనేది కూడా, గంట అనేది కూడా మనకు అలా పనిచేస్తుంది. ఒక సౌండ్ అనేది కూడా అలా పనిచేస్తుంది. ఒక కామెడీ అనేది కూడా అలా పనిచేస్తుంది రీఫ్రెష్ అవ్వడానికి ఇవన్నీ. కానీ వీటన్నిటికీ ఇంకా కావాలి అని అనుకుంటే మెడిటేషనే అది రూట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్ అనేది రూటు. ఇవన్నీ కామెడీస్ ఇవన్నీ కూడా పైన ఒక చెట్టుకి రూట్స్ ఎలా ఉంటాయో అది కనిపించదు. మెడిటేషన్ చేయాలంటే ఎవరికి పెద్దగా ఇష్టం ఉండదు, అది కనిపించదు కాబట్టి. పైన ఉండే కాయలు, పండ్లు, ఇవన్నీ ఆకులు ఇవన్నీ కనిపించేవి, ఇవన్నీ టెంపరీ అనమాట. పైన ఉండేది ఎంత చనిపోయినా రూట్ ఒకటి బాగుంటే కొంచెం వాటర్ వేసినా సరే, ప్రకృతి కొంచెం వర్షం పడ్డా సరే మళ్ళీ కొత్త చిగురిస్తుంది. కాబట్టి అలాంటి కొత్త చిగురించుకునే దానికి కొత్తగా సీజన్స్ ఇప్పుడు మారుతుంది, మళ్ళీ ఉగాది వస్తుంది, అంతా కూడా చెట్లకు అన్ని కొత్త చిగురు వస్తుంది. అట్లా అందుకే కొత్తగా మనం ఉగాది ఎందుకు చేసుకుంటాం పండుగని? ఎందుకంత తెలుగు మన భారతీయ సంస్కృతిలో ఉగాదికి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు? ప్రతి మొక్కల్లో కొత్త చిగురిస్తుంది. కాబట్టి మన జీవితాలు కూడా కొత్తగా చిగురించాలి, కొత్త ఆలోచనల ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాం. కాబట్టి మనకు కొత్త సంవత్సరం మనకు ఉగాది వచ్చింది. అట్లా ప్రకృతిలో మనం రూట్ కాస్ని, పండుగల్ని ఇవన్నీ మర్చిపోవడం వల్ల కూడా రూట్ కాస్లో మనం ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హెల్త్ మీదే ఎఫెక్ట్ పడతాయి. కాబట్టి రూట్ కాస్ని మర్చిపోకుండా మన పాత పద్ధతులు, తాత ముత్తాతలు మెడిటేషన్ యొక్క విలువ ఏంది, సాధన యొక్క విలువ ఏంది, శ్వాస మీద ధ్యాస ఏంది, ఇవన్నీ కానీ ఒకవేళ చూసుకోగలిగితే మనకు అర్థమవుతుంది. సార్, అయితే స్కూల్స్లో కూడా స్ట్రెస్ రిలీఫ్ కోసం వాటర్ బెల్ అని కూడా పెడుతూ ఉన్నారు కొన్ని స్కూల్స్లలో. అది సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో అలాంటి సిస్టమ్తో పాటు మెడిటేషన్ కూడా చాలా స్కూల్స్లో కూడా అవేర్నెస్ వచ్చింది. సో దానివల్ల కూడా పిల్లల్లో ఎలాంటి, అంటే వాళ్ళలో ఎలాంటి చేంజెస్ మనం చూడొచ్చు అంటారు? చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇంటర్వెల్ బెల్ కొడుతున్నాము, బయటికి వెళ్ళేసి అందరు కూడా బయటికి వచ్చేస్తారు, అందరు ఒకలాగా పిల్లలు అల్లరిగా వచ్చేస్తారు. ఇంటర్వెల్ బెల్ చూడండి ఎంత అల్లరి ఉంటుంది. ఆ అల్లరిలో అందరు ఫ్రెష్ అయిపోతారు, వెళ్ళి మళ్ళీ ఒక 2 hours క్లాస్, మళ్ళీ లంచ్ బ్రేక్ ఇస్తారు, అందరు కలిసి తింటారు, మళ్ళీ ఒక్కసారికి మళ్ళీ 2 hours క్లాస్. ఇదంతా రీఫ్రెష్ అవ్వడానికి. కానీ రూట్ కాస్లో మెడిటేషన్ ద్వారా చేసే రూట్ కాస్ అనేది ఈ గ్యాప్ కూడా అవసరం లేకుండా సాధన కనుక మొదలు పెట్టుకుంటే, మనం డైలీ బ్రహ్మముహూర్తంలో లేచి కనుక ఒకవేళ సాధన జస్ట్ ఏ మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదండి, జస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టి కనుక మనం కనుక సాధన చేయగలిగితే డైలీ ఒక 1 hour చూడండి, ఒక డే అంతా కాదండి, ఒక సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఒక యుగం ఎలా ఉంటుంది అనేది గడిచిపోతుంది. మనకు తెలియదు. మన శ్వాస మీద ధ్యాస, పత్రిక చెప్పినది ఈ శ్వాస మీద ధ్యాస అనే ఒక టెక్నిక్ ద్వారా ఆయుష్ని పెంచుకున్నారు చాలామంది. ఎలాంటి డిసీజ్ని, ఎలాంటి క్రానిక్ డిసీజ్ని అయినా సరే ఒక శ్వాస ద్వారా మాత్రమే తగ్గించుకునే వాళ్ళు మన దాంట్లో చాలామంది ఉన్నారు. కానీ అలాంటి విలువల్ని ఈరోజు సైన్స్ అని చెప్పేసి వెంబడి పడుతున్నాం. కానీ మన భారతీయ సంస్కృతిలో శ్వాస మీద ధ్యాసకున్న విలువ ఈ సైన్స్కి ఇంకెప్పటికీ అర్థం కాదు. కాబట్టి మన రూట్ కాస్ని మర్చిపోవడం వల్లనే ఈరోజు ఇన్ని వ్యాధులకు, ఇంకా అంటే కరోనా కొత్త వ్యాధి వచ్చింది, ఫ్లూ కొత్త వ్యాధి వచ్చింది, డెంగ్యూ, కొత్త వ్యాధులు ప్రతి సంవత్సరం ఒక 30-40 కొత్త వ్యాధులు ఇస్తారు. దానికి తగిన మెడిసిన్స్, టెస్టులు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాం మనం చూడండి. దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు చాలానే వస్తున్నాయి. ఆ రోగాన్ని మనము దాన్ని తరమడమేమో కానీ కొత్త రోగాలను కూడా మనం తెలియకుండానే తెచ్చిపెట్టుకుంటున్నాం ఒంట్లోకి. అంటే సైన్స్ నమ్ముకునే వాళ్ళ కొత్త రోగాలు అనేది వస్తూనే ఉంటాయి. వాళ్ళకి తెలుసు ఏ సంవత్సరంలో ఏం రిలీజ్ చేయాలి, ఏం పాడు చేయాలనేది, ప్రకృతిని ఎట్లా పాడు చేయాలనేది సైన్స్కి తెలుసు. నేచర్ ఎంత పాడైపోయినా, ఇప్పుడు నదులు ఎంత పాడైపోయినా అవి కరెక్ట్గా ఒక మూమెంట్ వచ్చిన తర్వాత అన్నీ ఫ్రెష్ అవుతాయి. నదుల వాటర్ ఎప్పుడు కల్తీ కాదండి, నదుల వాటర్లు ఎప్పుడు పవిత్రమే. అందుకే మనకున్న నదులన్నిటి కూడా చాలా పవిత్రంగా చూస్తాం మనం. కాబట్టి రూట్ కాస్లో ఎప్పుడు ప్రకృతిని ఎంత పాడు చేసినా అవి రీఫ్రెష్ అవుతూనే ఉంటాయి, ప్రకృతి బ్యాలెన్స్ అవుతూనే ఉంటుంది. కాబట్టి అదే ప్రకృతిని మన బాడీలో కూడా, పంచభూత తత్వం మన బాడీలో కూడా ఉంది కాబట్టి ఆ పంచభూత తత్వాన్ని మన బాడీలో బ్యాలెన్స్ కనుక పెట్టుకోగలిగితే రూట్ కాస్లో ఎలాంటి డిసీజ్ లేకుండా హ్యాపీగా బతకొచ్చు అనేది, జీవన విధానంలో కూడా మార్పులు కనుక చేయగలిగితే ఖచ్చితంగా రూట్ కాస్ నుంచి ఎలాంటి డిసీజ్నైనా ఓవర్కమ్ చేయొచ్చు అనేది ఆయుర్వేద వైద్యం చెప్తుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం యాంగ్జైటీ, స్ట్రెస్ అని మాట్లాడుతున్నాం కదా, మీరు ప్రాక్టీస్ చేస్తున్న ఈ ఆక్యుపెంచర్ ద్వారా, న్యాచురల్ సైన్సెస్ ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? అంటే ఇలాంటి పేషెంట్స్ మీ దగ్గరకు వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ని వాళ్ళకి సజెస్ట్ చేస్తారు సార్? అయితే ఇప్పుడు చూడండి, కొంతమందికి మెడిసిన్స్ వాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, పత్యం చేయాలంటే నా వల్ల కాదంటారు. కొంతమంది పత్యం ఏం చేస్తామండి అంటారు. అంటే ప్రకృతిలో ఒక 2-3 రకాల వైద్యాలు ఉన్నాయండి. ఒకటి, ప్రకృతి ఏం చెప్తుంది, టేస్ట్ ఫస్ట్. ఖచ్చితంగా యాంగ్జైటీ ఉండే వాళ్ళకు పులుపు పడదు, మసాలా పడదు,
గరం మసాలాలు, నాన్ వెజ్, మిల్క్ ప్రోడక్ట్స్ పడవు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఎనీ యాంగ్జైటీ, ఎంత కంగారు ఉన్నా సరే, ఎంత భయం ఉన్నా సరే, ఎంత కోపం చిరాకు ఉన్నా సరే, ఎంత దుఃఖం ఉన్నా సరే బాగా గుర్తుపెట్టి, యాంగ్జైటీ ఉండే వాళ్ళకి ఈ ఎమోషన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను నేను. ఇవన్నీ రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే టేస్ట్ని అరికట్టాలి. కాబట్టి చింతపండు పులుపు తినకూడదు, గరం మసాలాలు, నాన్ వెజ్ తినకూడదు, ప్లస్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా ఆపేయాలి. ఆపేస్తే 50% తగ్గిపోతుంది. ఇంకా యాక్యుపెంచర్లో కూడా కొన్ని కీ పాయింట్స్ ఉంటాయండి. ఇది తల భాగం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేచర్ ఎంత బాగా చెప్తుంది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి 2 కాళ్ళు అండి. మన కాళ్ళు లోపలికి ఉన్నాయి, 2 చేతులు బయటికి ఉన్నాయి. ఇవి 2 కాళ్ళు, ఈ 2 చేతులు, ఈ 2 బయటికి ఉన్నాయి చేతులు, 2 కాళ్ళు. ఇది బాడీ ఫ్రంట్ సైడ్ భాగం, ముందు భాగం. ఇది బాడీ వెనక సైడ్ భాగం. ఇది వచ్చేసి తల భాగం. ఇదంతా వెన్నుపూస, తల భాగం. 2 కాళ్ళ మధ్యలో మనకు వెన్నుపూస ఉంటుంది. ఇక్కడ నెక్ ఉంటుంది. ఇది హెడ్ కాబట్టి ఇక్కడ తల భాగం ఉంటుంది. చాలా సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసి అరిచేతులు చూపించారు మనకి యాక్యుపెంచర్ పాయింట్స్ అన్నీ కూడా. కాబట్టి మనకి ఇక్కడ లంగ్స్ పాయింట్ ఉంటుందండి. ఈ 4 ఫింగర్స్ కన్నా కరెక్ట్గా ఇలా ఇది ఉంది కదా, ఈ భాగం మీద ఈ లంగ్స్ భాగంలో ఇలా పెట్టుకొని ఒక 60 టైమ్స్ కన్నా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఇలాగైనా చేయగలిగితే యాంగ్జైటీకి పులి స్టాప్ పెట్టొచ్చు. పార్కింగ్ సెన్స్ కూడా తగ్గుతుంది. కంగారు ఇలాంటివన్నీ చాలా. హెడేక్ తగ్గాలనుకుంటే కూడా ఇంతే అండి. హెడేక్ ఇంతే. ఈ తమ్ము ఉంది కదా, కరెక్ట్గా ఇలా గట్టిగా పట్టుకొని గట్టిగా ఇలా అంటే హెడేక్ తగ్గిపోతుంది. వితిన్ సెకండ్స్లో తగ్గిపోతుంది. ఇది జీవన విధానంలో ఒక 2-3 మంత్స్ కానీ అలవాటు చేసుకోగలిగితే యాంగ్జైటీకి ఎలాంటి మెడిసిన్స్ లేకుండా కూడా తగ్గించుకోవచ్చు. కొంతమందికి చాలా ఉంటుంది, యాంగ్జైటీ చాలా ఓవర్కమ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఏం చెప్తానంటే ఆయుర్వేద మూలంలో కొన్ని మూలికలు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా జటమాన్స్ అని ఒకటి ఉంటుంది మనకు. ఆ జటమాన్స్ కానీ ఒక ఓన్లీ పౌడర్ కానీ 500 మిల్లీగ్రామ్ కానీ డైలీ వాటర్లో కలుపుకొని ఉదయం సాయంత్రం తినగలిగితే ఖచ్చితంగా యాంగ్జైటీని మొత్తం రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. ఈ యాంగ్జైటీకి జటమాన్సి అనే ఒక కాంబినేషన్ కాకుండా సర్పగంధ అనే ఒక కాంబినేషన్ కూడా ఉంటుంది. బాడీలో నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ సర్పగంధ అన్న ఒక మూలిక అనేది కూడా మనకు నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసింది కాకుండా యాంగ్జైటీ కానివ్వండి, కంగారు కానివ్వండి, ప్రెషర్ కానివ్వండి, బాడీలో నర్వస్ సిస్టమ్ ఈ మీరు అన్నట్టు పార్కింగ్ సెన్స్కి అయితే రూట్ కాజ్లో సర్పగంధ పనిచేసినట్టు ఇంకా ఏ మెడిసిన్ కూడా పనిచేయదు. కాబట్టి ఈ జటమాన్సి ప్లస్ ఈ సర్పగంధ 2 కాంబినేషన్స్లు బ్యాలెన్స్గా తీసుకోవడం వల్ల కూడా యాంగ్జైటీ కానివ్వండి, ప్లస్ పార్కింగ్ సెన్స్, నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ కానివ్వండి, జటమాన్సి వల్ల మెమరీ పవర్ని కూడా పెంచుకోవచ్చు, పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇట్లా రూట్ కాజ్లో వాళ్ళ బాడీ తత్వాన్ని మేము నాడి వైద్యం చేస్తాం. నాడి చూసి మాత్రమే మనము వైద్యం చేస్తాం. ఎలాంటి రిపోర్ట్స్ నేను చూడను అనమాట. కాబట్టి ఈ నాడి వైద్యం మాత్రమే వాళ్ళ పల్స్ బేస్ చేసుకొని రూట్ కాజ్లో ఎలాంటి మెడిసిన్స్ కావాలనేది వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ చేయడం జరుగుతుంది, అడ్వైస్ చేయడం జరుగుతుంది. యాక్యుపెంచర్లో కొన్ని కీ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది, లైఫ్ స్టైల్లో డైట్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా తగ్గించుకునే ఆయుర్వేదంలో కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రూట్ కాజ్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఈ యాంగ్జైటీ కానివ్వండి, ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా సరే రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవచ్చు అనేది ప్రకృతి వైద్యం, ఆయుర్వేద వైద్యం చెప్తుంది. ఓకే సార్, చివరిగా మీ మెసేజ్ సార్, చెప్పండి. మీరు ఇచ్చే మెసేజ్ అంటే దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు యాంగ్జైటీ, స్ట్రెస్, నిద్రలేమి, తలనొప్పి, దీని గురించి చివరిగా మీ మెసేజ్. అయితే చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పంచభూత తత్వం నుంచి అంటే ఆవిర్భవించిన ఈ మానవ దేహానికి కావాల్సింది పంచభూతం అంటే 5 రుచులు కావాలి. 7 రుచులు ఉంటాయి, కాకపోతే మనం 5 రుచులు బేసిక్ తీసుకుంటాం. పంచభూతాల్లో ఏ ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ అయిందో ఆ ఆర్గాన్ని మనం నాడి ద్వారా మాత్రమే పరీక్షించి వాళ్ళకి వైద్యం చేస్తాం. కాబట్టి వాళ్ళకు అంటే కొన్ని డిసీజెస్కి రూట్ కాజ్లో వాళ్ళకు పంచభూత తత్వంలో ఎక్కడ ఇన్బ్యాలెన్స్ ఉందని చూసి మాత్రం వైద్యం చేస్తాం. కాబట్టి ప్రకృతి వైద్యం అనేది చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేద వైద్యంకి ఉన్న చరిత్ర చూసుకుంటే కొన్ని వేల సంవత్సరాల కింద ఉంది. అలాంటి వైద్య విధానాన్ని ఈరోజు కనుమరుగైపోతుంది. కాబట్టి నాడి వైద్యానికి కూడా ఈరోజు ప్రాముఖ్యత లేదు. కాబట్టి అలాంటిది నేను చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి వైద్య విధానాన్ని కూడా ఉంది అని గుర్తించి దాన్ని పాటించడం వల్ల ఎలాంటి టెస్టులు లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మానవ జీవనాన్ని మొత్తం అంటే ఎలాంటి డిసీజ్ని అయినా సరే చాలా ఈజీగా కొన్ని పద్ధతులు, ఖచ్చితంగా కొన్ని కఠిన నిర్ణయాలు చేసి పద్ధతులు, ఫుడ్, డైట్ అంతా కూడా రూట్ కాజ్ నుంచి చేయగలిగితే ఖచ్చితంగా ఎలాంటి డిసీజ్నైనా జయించవచ్చు అని చెప్పేసి రూట్ కాజ్ చెప్తుంది, ఆయుర్వేద వైద్యం చెప్తుంది అనేది. ఇది అందరు కూడా ఒక్కసారిగా రూట్ కాజ్ అనేది మర్చిపోవడం వల్లనే ఈరోజు ఇన్ని డిసీజ్. కాబట్టి మన రూట్ కాజ్ ఏంది, భారతీయ సంస్కృతి ఏంది, ధ్యానం ఏంది, మెడిటేషన్ ద్వారా ఏమేమి జయించవచ్చు. మెడిటేషన్ ద్వారా ఈరోజు చాలామంది అసలు ఒక్క మెడిసిన్ కూడా వాడట్లేదండి.
ఏమన్నా సరే ప్రకృతి మీద వదిలేశారు. కాబట్టి అలాంటి మెడిటేషన్ ద్వారా కూడా మన బాడీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుంది అనేది కూడా నేర్చుకోండి. ఈరోజు అది పాటించడం వల్ల కూడా మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. సార్, యాంగ్జైటీ, స్ట్రెస్ దీని గురించి చాలా చక్కగా వివరించారు. దీని రూట్ కాసెస్, ఫుడ్ హ్యాబిట్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, అండ్ ఆక్యుపెంచర్ ద్వారా, న్యాచురల్ సైన్సెస్ ద్వారా దీనిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని చాలా చక్కని సజెషన్స్ ఇచ్చారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక నమస్కారం.